కుమారుడు ఒక కుమార్తె జన్మిస్తుంది. భర్త రాజ్యం వెళ్తూ ఉంటే అనుకోకుండా యుద్ధరంగంలో అతను చనిపోతారు. తర్వాత మళ్ళీ కొడుకును రాజ్యం చేస్తారు. ఆ కొడుకు కూడా రోగం ఏదో డిసీజ్ వచ్చి రోగగ్రస్తుడయ్యి దాంతో నశించి కృషించి అతను చనిపోతాడు, కూతురు చనిపోతుంది. ఇట్లా తర్వాత మామగా రాజు అవుతాడు, మామ కూడా చనిపోతాడు. అయినా కూడా ఆమె ఏమాత్రం చెలించకుండా, మన ఇంట్లో ఒక్క మనిషికి జ్వరం వస్తే మనం ఎంత నీరసించిపోతాం, ఎంత బాధపడతాం, దేవుడు ఎందుకు మాకు ఇట్లా చేసినాడు, మాకెందుకు ఈ కష్టాలు తెచ్చాడు అని ఎంతో వాపోతాం కదా. ఆమె అట్లా కూడా చెల్లించకుండా శివారాధనలో ఎప్పుడు శివలింగాన్ని ఇలా పట్టుకొని కొంగు నిండా ఇలా నెత్తి నిండా కొంగు కప్పుకొని మన సాంప్రదాయాలను కాపాడుతూ శివారాధనలో గడుపుతూ నాకు ఈయన ఏ విధంగా దారి చూపిస్తే నేను అదే విధంగా వెళ్తున్నా అనే ధోరణిలో ఆమె శివారాధనలో ఎంత సాధించిందంటే 30 సంవత్సరాలు ఇన్ని సమస్యలు వచ్చినాయి, ఇంతమంది పోయినారు, భర్త పోయినాడు, కొడుకు పోయినాడు, కూతురు పోయింది, మామ పోయినారు. అయినా కూడా రాజ్యం కొరకు ఆమెనే రాణి అయి 30 సంవత్సరాలు ఏకధాటిగా పాలించింది.